హే గాయ్స్, అస్సలాము అలైకుమ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హమీదాస్ క్రియేషన్. గాయ్స్, ఈరోజు మనమైతే బుడంకాయల పచ్చడి చేసుకోబోతున్నాం. ఇవి చిన్న దోసకాయలు లాగానే ఉంటాయి. ఇవి తెలంగాణ స్పెషల్. మ్యాక్సిమం 90% అక్కడే దొరుకుతాయండి. ఇప్పుడైతే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. పచ్చడి ఫస్ట్ అయితే చిన్న చిన్న పీసెస్గా చేసుకున్నాం బుడంకాయలు. నెక్స్ట్ వచ్చేసి ఎండుమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, కొంచెం చింతపండు. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టుకుని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. లైట్గా ఫ్రై చేసుకుంటే చాలండి, ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే. గాయ్స్ చూడండి, ఇప్పుడు మిర్చి అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని మిక్సింగ్ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ అయితే కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నామండి, కొంచెం చింతపండు, వెల్లుల్లిపాయలు, గాయ్స్ చూడండి, నెక్స్ట్ వచ్చేసి మనం బుడంకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి యాడ్ చేస్తున్నాం మిక్సింగ్ జార్లోకి. ఒక్కసారి అలాగే తిప్పి తీసేయాలండి, లేకపోతే అది పేస్ట్ లాగా అయిపోయిద్ది. బాగోదు మరి పేస్ట్ లాగా అయిపోతే. చూసుకుంటూ మీరు గ్రైండ్ చేసుకోండి నీట్గా. గాయ్స్ ఇప్పుడైతే మనం పోపు పెడుతున్నాం. దాంట్లోకి ఒక టీ స్పూన్ ఆఫ్ గీ యాడ్ చేసి తర్వాత ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాం మేము. మీరు కావాలంటే ఓన్లీ గీతో కూడా పెట్టుకోవచ్చు పోపు. తర్వాత అయితే ఆవాలు, పచ్చిశనగపప్పు వేసామండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి జీరా యాడ్ చేస్తున్నామండి. నెక్స్ట్ వచ్చేసి ఒక 2 ఎండుమిరపకాయలు యాడ్ చేసామండి. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు కంపల్సరీగా వేసుకోండి, బాగుండిద్ది. పసుపు నెక్స్ట్ వచ్చేసి కొంచెం లైట్గా పసుపు యాడ్ చేసుకోవాలండి.